బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఉత్తర తెలంగాణ జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఎల్నినోతో నిన్నటి వరకు ఇబ్బందులు పడిన రైతన్న జలకళతో పంట పనుల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. ఎల్నినో ప్రభావంతో మదనపడ్డ రైతుకు 2 రోజులుగా కురుస్తున్న వానలు ఒకంత ఊపిరిపోశాయి. నేలచూపులు చూస్తున్న మొక్కలకు మళ్లీ జీవం పోసినట్లయింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు హవేలీ ఘనపూర్ పరిధిలోని ధూప్సింగ్ తండా వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ ఆలయం సమీపంలోని వనదుర్గ ఆనకట్ట పొంగి పొర్లుతోంది. రాత్రి కురిసిన భారీ వర్షానికి వెల్దుర్తి మండలంలో హల్దీవాగు అలుగు పారుతోంది. మరోవైపు దుబ్బాక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సమీక్ష సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేతో పాటు పలువురు అధికారుల వాహనాలపై భారీ చెట్లు విరిగిపడ్డంతో వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం పడుతోంది. మంచిర్యాల జిల్లాలోని రాళ్లవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. జైపూర్ మండలం రసూల్పల్లి వద్ద జాతీయ రహదారిపై వర్షపు నీరు చేరటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. టేకుమట్ల వాగు పొంగి ప్రవహించడంతో షెట్పల్లి, టేకుమట్ల మధ్య రవాణా స్తంభించింది. భారీ వర్షానికి మంచిర్యాల జిల్లా పరిధిలో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఎడతెరిపిలేని వర్షానికి మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఆలుగామలో ఇల్లు కూలి 3కి తీవ్ర గాయాలయ్యాయి. నిజామాబాద్ జిల్లాలోనూ ఎడతెరిపిలేని వానలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కరీంనగర్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. నగరంలో ఇళ్ల మధ్యలోకి వర్షపు నీరు చేరడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి ఖని పట్టణానికి ఆనుకుని ఉన్న రైల్వే బ్రిడ్జి వద్ద మురికి కాలువ ఉప్పొంగి ప్రవహిస్తోంది. పెద్దపల్లి జిల్లా రామగిరిలో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలు బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం చూపాయి. జగిత్యాల జిల్లా నేరెళ్ల వద్ద జాతీయ రహదారిపై నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో జగిత్యాల, ధర్మపురి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మెట్పల్లి పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని కాలనీ ప్రాథమిక పాఠశాల ఆవరణం పూర్తిగా నీట మునిగింది. పాఠశాల పక్కనే చెరువు కట్ట ఉండటంతో పైనుంచి వచ్చే వరద నీరు పాఠశాల చుట్టూ చేరింది. పురపాలిక సిబ్బంది చేరుకుని జేసీబీ సాయంతో నీటిని తోడే ప్రయత్నాలు చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో సింగరేణి బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. గనుల్లో ఒక షిఫ్ట్ కూడా నడిచే పరిస్థితి లేకపోవడంతో బొగ్గును తరలించే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ సింగరేణి కోల్డ్ బెల్ట్ ఏరియాలో వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. భద్రాచలంలోని లోతట్టు ప్రాంతాల్లో రహదారులు వాగులను తలపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు వర్షాల్లేక ఇబ్బందులు పడిన రైతన్నలు జోరువానలతో వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. మరో 2-3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.